హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో అయితే పార్ట్ 2 చెప్తానని చెప్పాను కదండి, పట్టు లంగా బ్లౌజ్ది. ఇది పార్ట్ 2 అనమాట. సో ఇది మధ్యలో డిజైన్ వచ్చేసి నేను ఇలా ఒక బ్యాంగిల్ తీసుకున్నాను. నా బ్యాంగిల్ తీసుకొని కరెక్ట్గా రౌండ్ షేప్ అయితే గీసుకుంటున్నాను. ఇది వచ్చేసి వైట్ మార్కింగ్ పెన్సిల్ అండి, నార్మల్ స్టేషనరీ స్టోర్స్లో దొరుకుతుంది. ఇది మనం మార్కింగ్ చేసుకోవడానికి అలా యూజ్ చేయొచ్చు అనమాట క్లాత్స్ పైన. ఇలా నీట్గా ఒక సర్కిల్ అయితే గీసుకున్నాను. ఆ తర్వాత కొన్ని డిజైన్స్ అనుకున్నాను కానీ ఫైనల్గా ఇది ఒకటి ఫిక్స్ అయ్యాను అనమాట. ఏం లేదండి, చిన్నగా ఇలా 3 సర్కిల్స్, ఇంకా అక్కడక్కడ లీవ్స్ ఇట్లా కొమ్ముల్లాగా వచ్చేలాగా అయితే గీసుకున్నాను. అండ్ ఫస్ట్ ఏదైతే లంగా కలర్ ఉందో బాటిల్ గ్రీన్, ఆ కలర్లో షుగర్ బీడ్స్ దొరుకుతాయండి నార్మల్గా మగ్గం మెటీరియల్స్ దొరికే దగ్గర. అవి తెచ్చుకున్నాను నేను. దానికి మ్యాచింగ్ థ్రెడ్ కూడా తీసుకున్నాను అనమాట. 7 రూపీస్ ఏమో పడింది. ఫస్ట్ మిడిల్లో ఉన్న చిన్న సర్కిల్కి ఈ బీడ్స్ తోటి అయితే ఒక ఫ్లవర్ షేప్ లాగా కుడుతున్నానండి. దానికి ఫస్ట్ ఒక బీడ్ కుట్టుకొని ఆ తర్వాత ఒక 6-7 బీడ్స్ అలా ఎక్కించుకొని దాని చుట్టూరా మళ్ళీ బీడ్స్ కుట్టుకోవాలండి. ఇందులో చూపిస్తున్నట్టే ఇలా చూస్తున్నారు కదా, 1 బీడ్కి చుట్టూ కూడా ఇంకిన్ని బీడ్స్ కుట్టుకోవాలన్నమాట, ఇంకిన్ని షుగర్ బీడ్స్. ఇదిగో ఇలాగనమాట, లైక్ 6-7 అలా సరిపోతాయి. కుట్టుకొని 2 బీడ్స్కి మధ్యలో అలా కిందికి దారం దింపేసుకుంటే అవి ఎటు కదలకుండా లాక్ అయిపోతాయి అన్నమాట. బీడ్స్ కోసం నేను యూజ్ చేస్తున్న నీడిల్ అయితే 10-12 నెంబరు నీడిల్ అండి. నార్మల్గా మనకి అందులోనే బీడ్స్ కుట్టే నీడిల్ ఇవ్వమంటే ఇస్తారు వాళ్ళు, సన్నగా ఉంటుంది అది. ఇప్పుడు ఇలా కుట్టుకున్నాక పక్కన నుంచి దారం పైకి తీసి ఒక 6-7 బీడ్స్ ఎక్కించుకోవాలండి, నేను చూపిస్తున్నట్టు. ఎక్కించుకొని ఇప్పుడు మనం మధ్యలో ఏదైతే రౌండ్ షేప్లో బీడ్స్ కుట్టుకున్నామో వాటి పైనుంచి కొంచెం ఇలా వచ్చేలాగా ఎంత లెంత్లో ఉంటున్నాయో బీడ్స్ అంత లెంత్లో ఒక దారం కిందికి దించుకోవాలన్నమాట. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏవైతే మనం 7 బీడ్స్ కుట్టామో వాటి మధ్యలో నుంచి దారం తీసి మళ్ళీ 7 బీడ్స్ అలా ఎక్కించుకొని మళ్ళీ కొంచెం ముందుకి ఫ్లవర్ షేప్ వచ్చేలాగా చూస్తున్నారు కదా, ఇలాగనమాట. ఇప్పుడు మళ్ళీ వీటికి మధ్యలో లోపటి సైడ్ నుంచి దారం తీయాలండి, బయట నుంచి కాదు. ఇలాగనమాట. సో ఇలా రౌండ్గా మొత్తం నేను మధ్యలో గీసుకున్న సర్కిల్ కంప్లీట్ అయ్యేంత వరకు అయితే ఇలా కుట్టుకోవాలండి. 2 వరుసలు కుడితే నాకు అది ఫ్లవర్ షేప్ సరిపోయిందనమాట ఆ సర్కిల్. నెక్స్ట్ వచ్చేసి నేను జర్దోజీ తీసుకుంటున్నానండి. ఇది గోల్డ్ షైనింగ్ అనమాట షేడ్. దానికి మ్యాచ్ అయ్యేలాగా ఎల్లో థ్రెడ్ నా దగ్గర ఉంది ఆల్రెడీ, అదే తీసుకున్నాను. లేకపోతే మీకు ఆ క్లాత్లో మ్యాచ్ అయ్యే కలర్ థ్రెడ్ ఉన్నా సరిపోతుంది అనమాట. సో ఇలా కట్ చేసుకొని సమానంగా నీట్గా కట్ చేసుకొని కొంచెం షార్ప్ సీజర్స్ తీసుకుంటే జల్దీ కట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ పక్కన ఉన్న సర్కిల్కి ఫస్ట్ 3mm బీడ్ అయితే తీసుకుంటున్నానండి నేను. నెక్కి వాటికి కుట్టాను కదా 3mm బీడ్ అని రౌండ్ది ఒకటి, అది తీసుకుంటున్నాను మధ్యలో సెంటర్కి. ఇప్పుడు దీని చుట్టూరా జర్దోజీ అండి, సేమ్ బీడ్స్ ఎలాగైతే కుట్టానో అలాగే, కాకపోతే ఇవి కొంచెం చిన్న చిన్న లెంత్లో కట్ చేసుకొని కుడుతున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇది స్టార్టింగ్ లెంత్ చిన్నగా కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ స్టెప్ వస్తుంది కదా, అంటే ఫ్లవర్ ఎక్స్టెండ్ అవుతుంది కదా, రౌండ్స్ పెరిగే కొద్దీ నేను అవి కొంచెం లెంత్ పెంచి కట్ చేసుకున్నాను అనమాట. సో సేమ్ పక్కన బీడ్స్ ఫ్లవర్ ఎలాగైతే కుట్టుకున్నానో అలాగే ఇది ఇలా లాగి కొంచెం ముందుకు లెగితే ఇలా లేసి వంగినట్లు వస్తుంది అనమాట జర్దోజీ. అది ఎంత లెంత్ ఉందో అంత కాకుండా కొంచెం ముందుకే దారం కిందికి దించారంటే అది కొంచెం ఇలా లేసినట్టు వంగినట్టు మంచి ఫ్లవర్ షేప్ పెటల్ షేప్ లాగా వస్తుంది చూపిస్తున్నట్టు ఇలాగా. సో ఇలాగే మొత్తం రౌండ్ ఆ బీడ్కి అయితే నేను కట్ చేసుకున్న సైజుకి 5 సరిపోయాయండి. అలాగే మొత్తం చుట్టూరా ఫ్లవరు కుట్టుకోవాలి. ఇది అలాగే అక్కడక్కడ బుట్టాస్కి కూడా, అంటే వేరే డిజైన్స్లో కూడా వాడొచ్చండి. మొత్తం పెద్ద ఫ్లవర్ కాకుండా చిన్న ఫ్లవర్, ఫస్ట్ స్టెప్ తోటి వచ్చిన ఫ్లవర్ని మనం అక్కడక్కడ కుట్టుకోవడానికి డ్రెస్సెస్ పైన ఎక్కడైనా కూడా బాగుంటుంది అనమాట. అండ్ జర్దోజీ కలర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది, లైక్ గ్రీన్, బ్లూ అలా కలర్స్లో అవైలబుల్ ఉన్నా మనం అలా తీసుకొని కుట్టుకుంటే బాగుంటుంది. ఇది గ్రామ్ 20 రూపీస్ అలా అమ్ముతారు, 10 grams 20 రూపీస్ అలా అమ్ముతారు అనమాట. సో ఇది అనమాట ఫ్లవర్ వచ్చింది కదా, ఫస్ట్ చిన్న ఫ్లవర్ ఇలాగా, ప్లస్ దాని పక్కన కూడా ఇంకా లేయర్స్ యాడ్ చేసుకుంటే మనకి పెద్ద ఫ్లవర్ లాగా అవుద్ది అనమాట. నేను నార్మల్గా గీసుకునే దానికంటే కొంచెం ఫ్లవర్ పెద్దగానే వచ్చింది. ఇలాగా 2 sides కూడా ఫ్లవర్ కుట్టుకోవాలండి. నెక్స్ట్ ఇవి లీవ్స్ ఉన్నాయి కదా,
అలాగే రౌండ్ ఉంది కదా దానికి షుగర్ బీట్స్ అయితే కుట్టుకోవాలి ఇలాగా. తర్వాత వచ్చి లీవ్స్కి గ్రీన్ దానిపైన లీఫ్కి నేను జర్దోసితోటే లీఫ్ కుడుతున్నానండి. అది ఎలా కుట్టాలంటే ఏం లేదండి, వెరీ ఈజీ. మనకి కట్ చేసుకున్నాం కదా సేమ్ అలా అవే కట్ చేసుకున్నవే ఫస్ట్ పై నుంచి ఒకటి దించుకొని తర్వాత ఇలా సైడ్స్ అనమాట ఇటు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ స్లాంట్ లైన్స్ లాగా అటొకటి ఇటొకటి అటొకటి ఇటొకటి అడ్డం వేసుకుంటూ కుట్టుకోవాలి లీఫ్ షేప్. అలాగే ఇందులో ఉన్న లీవ్స్ అన్నీ కూడా నేను జర్దోసితో కుట్టట్లేదండి. ఒక 3 లీవ్స్ అలా జర్దోసితో, మిగిలింది సిల్క్ థ్రెడ్ దారం ఉంటుంది కదా సేమ్ లెహంగా కలర్ది, నేను పార్ట్ 1 వీడియోలో చూపించిన సిల్క్ థ్రెడ్ దాంతో అయితే కుట్టుకుంటాను అనమాట ఆ లీవ్స్. అవి కూడా సేమ్ ప్యాటర్న్ అండి. మంచిగా ఒక 8 వరుసల దారం అలా ఎక్కించి లీఫ్ ప్యాటర్న్ కుట్టుకోవడమే సేమ్ ఇలాగే. అటు నుంచి ఇటు నుంచి అటు నుంచి ఇటు నుంచి వేసుకుంటూ కిందికి వెళ్తే మంచిగా లీఫ్ వచ్చేస్తుంది అనమాట. అండ్ మీరు ఇదే అని కాదండి, మీకు వేరే డిజైన్ ఏదైనా నచ్చి అంటే వేరే కుట్టు ఏదైనా వచ్చి కుట్టాలనుకుంటే కుట్టుకోవచ్చు అనమాట. ఇలాగే లీఫే కుట్టుకోవాలని ఏం లేదు, ఆ షేప్లో వేరే కుట్లు ఏదైనా కుట్టుకోవచ్చు. లైక్ ఏంటి మూడి కుట్లు అంటారు, లాంగ్ ఫ్రెంచ్ నాట్స్, లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ ఇలా చాలా ఉంటాయి కదా, అలా ఏదైనా కుట్టుకోవచ్చు అనమాట. అలాగే మీకు ఇంకా కావాలి అంటే ఈ లీఫ్కి చుట్టూరా బీడ్స్ కూడా కుట్టుకోవచ్చు. నేను అలా ఏం కుట్టలేదు, మరీ ఎక్కువైపోద్దేమో అని చెప్పేసి ఇంకా అది అలా వదిలేసాను అనమాట, ఓన్లీ జర్దోసి కుట్టి. అండ్ జర్దోసి లీవ్స్ సైడ్కి అంతా వేసుకున్నాక ఇప్పుడు మధ్యలో ఒక లైక్ మన లీఫ్కి స్టిక్ ఎలా ఉంటుంది అండి మధ్యలో అలా అనమాట, అంత లెంత్లో ఒక జర్దోసి ముక్కను తీసుకొని కుట్టుకుంటున్నాను అనమాట. సో చూసారు కదా ఇలా అనమాట. సేమ్ ఇప్పుడు సైడ్స్కి వంకిలాగా ఏవైతే ఉన్నాయో వాటికి షుగర్ బీట్స్ కుట్టుకోవాలండి అన్నిటికీ కూడాను. షుగర్ బీట్స్ ఎలా కుట్టాలనేది నేను పార్ట్ 1 వీడియోలో అప్లోడ్ చేశాను అన్నట్టు. లైక్ 4 బీట్స్ తీసుకొని కుట్టి మధ్యలో 2 అలాగా. సో మొత్తం ఫినిష్ అయ్యాకైతే ప్యాటర్న్ ఇలాగ ఉండిందండి. నేను మధ్యలో ఇక్కడ ఎక్కువ లీవ్స్ అన్నీ జర్దోసి దారాలే కాకుండా ఈ ఐ షేప్ కుందన్స్ వాడాను కదా అవి అతికించాను. అండ్ మధ్యలో ఒకటి ఇట్లా హ్యాంగింగ్ బీడ్ ఒకటి కుట్టాను అనమాట ఫైనల్గా టచ్ ఇవ్వడానికి. మొత్తం అయిపోయాక అక్కడక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ అతికించి వాటికి ఒక షుగర్ బీడ్ కుట్టాను సేమ్ పార్ట్ 1 వీడియోలో చూపించినట్టే. మొత్తం అయ్యాక లుక్ అయితే ఇలాగ ఉండిందండి. ఇంకా అక్కడక్కడ ఏదైనా కావాలంటే యాడ్ చేసుకున్నాను. పార్ట్ 2 వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.